ఉంటే జూబ్లీ హిల్స్లా వారు వన్ సైడ్ లెక్క ఒక్కదికి పోయి గుద్దాల గుద్దాల కూడా బొట్టు ఉన్నోళ్లకు బొట్టు లేనోళ్లకు మధ్య పోటీ, గాజులు వేసుకున్నోళ్లకు గాజులు లేనోళ్లకు మధ్య పోటీ. బొట్టు పెట్టుకొని మీరు దుర్గమ్మ లక్ష్మమ్మ అయితే మీరు ఇటు ఓటేయండి, లేకుంటే అటు ఓటేయండి. నా ఈ బస్తీని ఈ జూబ్లీస్ కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఆగండి ప్లీజ్ ఫోకస్ లాస్ట్ గట్టిగా అన్నాను నీకమైకిస్తా. జూబ్లీస్ లో కాంగ్రెస్ వాళ్ళు ఖాన్ బేగం నగర్ గా మార్చుతున్నారు. ఒప్పుకుంటారా? ఖాన్ బేగం నగర్ గా మార్చాలనుకుంటున్నారు. మనమే గెలిస్తే ఈ జూబ్లీస్ ను సీతారాం నగర్ గా మారుస్తారు. సీతారాం నగర్ అన్నా ఖాన్ బేగం నగర్ కావన్నా ఒక్కసారి జూబ్లీస్ వాళ్ళు అర్థం చేసుకోరన్నా. ఇచ్చే పోతుందన్న బయట పోతే ఇద్దరు ఓట్ బ్యాంక్ మారాలన్నా. ఎప్పుడన్నా ఓట్లు ఎప్పుడన్నా ఎప్పుడు మనకు గుర్తేంది? ఏ గుర్తు? సీరియల్ నెంబర్ ఎంత? అంత ప్యూరే కదన్నా. టూబో లేరు కదా, అటు ఇటు ఖానాలో లేరు కదా. అంతా ఒరిజినల్ అక్కడకు ఒరిజినల్. ఈ జోషు ఇక ఒక్క రోజు కాదన్న, ఇంకా 4 రోజులు ఉండాలి. 4 రోజులు ఉండాలి. మీరు ఓట్లు వేయించాలి, మీరు ఓట్లు వేయాలి, ఓట్లు వేయించాలి. ఎన్ని గంటలకు పోవాలి? పొద్దున 7 గంటలకే పెళ్లిలో పోతారు కదా. అంటే ఫుల్ తయారై సకుటుంబ సమేతంగా గంటసేపు తయారు కాకుండా వాళ్ళ సకుటుంబంగా సమేతంగా పోయి ఓట్లేరు. మీరు ఓట్లు లేకుంటే రేవంత్ రెడ్డి ఆ ట్విట్టర్ టిల్లు ఉన్నాడు అని సంగతి చెప్తా. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? 40,000 బుర్కలు తెప్పించాడట. మా అమ్మలక్కలు మళ్ళా ఇంట్లో పొద్దున్న వేసి టీవీ సీరియల్లో ఇట్లా భర్త కోసమో కొడుకుల కోసమో టిఫిన్లు చికెన్లు మటన్లు వేస్తే మన కొంప మునిగట్టే ఆ బుర్కలు వచ్చి అన్ని ఓట్లేసిపోతారు. ఎందుకంటే ముస్లిం ఆటలు కూడా మనకే ఓటేస్తుంటారు. మన ఆడబిడ్డలు కదా, మోడీ చెల్లెలు వాళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళు కూడా మనకు ఓట్లు వేస్తారని చెప్పి 40,000 బుర్కలు ఇక్కడ దొరకకుండా పాకిస్తాన్కి తెప్పించాడట. అన్నా ఇది హిందూ ముస్లిం మధ్య వారన్నా. నేను ఇక్కడ భయపడ్డాను కదన్నా. వారు మనసు రావు మాకు వచ్చి చూడవు వారు వంచలకనే బండి సంజయ్ ఓన్లీ హిందూ. గవి నడవదన్నా నా దగ్గర ఉంటే పీక్తే బతికిన రోజు హిందూ 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 దానికోసం బతకాలన్నా. ఇవాళ జూబ్లీస్ లో జరిగేది హిందూ ముస్లిం మధ్య యుద్ధం జరుగుతున్నది. 80% హిందువులు గెలుస్తారా, 20% తుర్కోలు గెలుస్తారా? కాంగ్రెస్ పార్టీ తుర్కోల వైపున్నది, భారతీయ జనతా పార్టీ హిందువుల వైపున్నది. బస్తీ మే సవాల్, జూబ్లీస్ మే సవాల్. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం రావాలంటే జూబ్లీస్ లో హిందువులంతా ఒక్కటిగండి, భారతీయ జనతా పార్టీని గెలిపించండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని హిందూ రాజ్యంగా మార్చాం. ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడానికి ప్లాన్ చేస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి టోపీ పెట్టుకొని సిగ్గు లేకుండా కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని వాగుతున్నాడంటే నేను చెప్తున్నా, హిందూ అంటే బీజేపీ అంటే హిందూ. ఎక్కడ వెనుకలు వేసినదు. మా లక్ష్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూను ఓటు బ్యాంక్ గా తయారు చేయడమే మా లక్ష్యం. ఎప్పుడన్నా ఇలా ఎన్నికల్లో వచ్చినాయని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బస్తీల దిక్కొచ్చారన్న. ఇక్కడ అనేక సమస్యలు అన్న. హెచ్ఎఫ్ కమ్యూనిటీ ఇన్ని సంవత్సరాల నుంచి దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తలేరన్నా. అది పూర్తి చేస్తే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందన్న. వర్షం వస్తే ఈ ఏరియా మొత్తం మునిగిపోతుందన్న. మొత్తం మునిగిపోతుందన్న. అడ్డగోలు నల్లా బిల్లు వస్తున్నాయని, రోడ్లు వెడల్పు లేవన్నా, ఏమీ సమస్యలు లేవన్నా. ఆ సమస్యల గురించి మాట్లాడమంటే బీఆర్ఎస్ తోడు 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెళ్ళాడు. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెళ్ళి
ఏ రోజన్నా బీఆర్ఎస్ తోడు ఈ ప్రాంతానికి వచ్చి ఈ బస్తీలో తిరిగి మీ సమస్యలు తెలుసుకున్నాడా? ఒక్కసారి ఆలోచించండి. డబుల్ బెడ్రూమ్ ఇస్తాను అరే మోడీ గారు 2,40,000 ఇల్లు తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే ఈ మీనాక్షిపురంలో ఎంతమంది పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయో ఒక్కసారి ఆలోచించండి. 2,40,000 ఇల్లు ఎవ్వని అయ్యా జాగిరని ఇస్తలేరు రాబాయ్. ఇది నరేంద్ర మోడీ ఇచ్చిన ఇల్లు రాబాయ్. ఇవి 10 సంవత్సరాలు ఒక్క ఇల్లు ఇయ్యలే, ఒక్కరికి ఉద్యోగం ఇయ్యలే, ఒక్క పెన్షన్ ఇయ్యలే, ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే. కనీసం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏ రోజు కేసీఆర్ రాలే, కేసీఆర్ మాట్లాడలే. కాళేశ్వరం స్కామ్ తో 1,00,000 కోట్లు దొబ్బిపోయారు బీఆర్ఎస్ వాళ్ళు. గొర్రెల స్కామ్, బర్ల స్కామ్, చేపల స్కామ్, డ్రగ్స్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ ఫార్ములేస్ లా ఇవన్నీ కూడా చేసి 1,00,000 కోట్లు సంపాదించినాడు బీఆర్ఎస్ వాడు. ఉద్యమం అప్పుడు కేసీఆర్ సంగతి తెలుసా మీ అందరికీ? దొంగ నోట్లు ముద్ద కొట్టినా, పాస్పోర్ట్ల బ్రోకర్ అన్నా, కేసుందన్న పాస్పోర్ట్ల బ్రోకర్ మీద. ఇవాళ అంటాడు ట్విట్టర్ టిల్లోని అంటాడు. ఇంతకుముందు టీవీలో చూసినా వాని ప్రభుత్వం వస్తుందట, వచ్చినాక బండి సంజయ్ సంగతి నీ అయ్యతోనే ఏం కాలేరా భయ్, నీతోనేమైతుందిరా? బండి సంజయ్ నీ అయ్యనే ఏం బీకలేరా భయ్, నువ్వేం బీక్తారా భయ్? నా ఇంకా హిందూ సమాజం ఉందిరా. బండి సంజయ్ ఏ రోజు ధర్మం కోసం పనిచేసింది తప్ప నీ లెక్క నీ అయ్య లెక్క కోట్లు సంపాదించాలి సిగ్గుండాలే. కొంచెం నీ బతుకని తురుకోలకు చూస్తారు, బతుకులు తురుకోలకు చూస్తారా మీరు? బతుకులు తురుకోల టోపీలు పెట్టుకొని ఓట్లాడుతారా మీరు? మా గురించి మాట్లాడేది. 109 కేసులు పెట్టినా నా మీద, 109 కేసులు పెట్టినా, జైలు పంపిండన్నా, లాస్ట్కు నా కొడుకు మీద కేసు పెట్టిండన్నా, నా భార్యను బెదిరించిరన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది బీజేపీ కార్యకర్తల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసిరన్నా, కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేసిండన్నా. ఇలా పీడియాక్లు పెట్టిరన్న తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద. సిగ్గు లేకుండా మీటింగ్లు పెట్టి ఎల్ఈడీలు పెట్టి హైడ్రా 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 అని చెప్పిస్తున్నా. హైడ్రా పాపం కాంగ్రెస్ కు పక్కా తగులుతుందన్నా, దాని నో డౌట్ అన్నా. కానీ నువ్వు చేసింది ఏందిరా భయ్? నీ అయ్య చేసింది ఏంది? తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు చూపడతలేరు భయ్ నువ్వు వీడియోలు? నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకుంటే వీడియోలు ఎందుకు చూపడతలేరు భయ్? యువత ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు వీడియోలు చూపడతలేరు భయ్? ఉద్యోగస్తులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు వీడియోలు చూపడతలేవు? నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు వీడియోలు చూపెడతలేవు? విలేజ్ సెక్రటరీలు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు వీడియోలు చేసుకుంటూ చూపెడతలేవు? వేల మంది నీ దుర్మార్గ పాలనలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో వేల మంది హత్యలు జరిగినాయి బీఆర్ఎస్ పాలనలో. ఆ వీడియోలు చూపెట్టాడట. ఇలా హైడ్రా పేరుతో నీ డ్రామాలాడి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మనం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. నా సంగతి చూసుడు కాదు బిడ్డ, ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగేది ఆర్కే బ్రదర్స్ పాలన. ఏ పాలన? ఆర్ అంటే ఏంటిది? రేవంత్ రెడ్డి, కే అంటే